ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఎందుకురా అలా అంటున్నావు? అవును, నువ్వు కోపంలో అన్న మాటలను కూడా కరెక్ట్ గా అర్థం చేసుకుని ఆయనే తిరిగొచ్చి సంబంధం కలుపుకుంటున్నారంటే అందుకే చెప్తున్నాను, ఆయనది నిజంగానే చాలా గొప్ప మనసు. ఆయనది గొప్ప మనసు అనడం కన్నా ఆయనది చాలా ప్రాక్టికల్ మెంటాలిటీ రా నందు. ఏంటక్క నువ్వు చెప్పేది? ఎప్పుడు కూడా కోడల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మన స్టేటస్ కి కరెక్ట్ గా ఉన్నారా చూసుకుంటారు. ఎవరైనా సరే అలాగే ఆలోచిస్తారు కదా. మన అర్హతకి మించిన ఇంట్లో సంబంధం చేసుకోవడం కన్నా మన స్థాయికి తక్కువలో ఉన్న సంబంధమే మనకు కరెక్ట్ అని ఆయన తెలివిగా అర్థం చేసుకున్నారు. అందువల్లేరా ఆయన మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చారేమో అని నాకు అనిపిస్తుంది. ఏంటక్క కొత్తగా అర్హత అది ఇదని ఏదేదో చెప్తున్నావు? జీవితంలో ఉన్న వాస్తవమే చెప్పాను నందు. ధనవంతులకి ధనవంతులు, పేదవాళ్ళకి పేదవాళ్ళు, మనలాంటి మిడిల్ క్లాస్ కి మరో మిడిల్ క్లాస్ లైఫ్ ఒక రియాలిటీ. ఎవరి మ్యారేజ్ లైఫ్ అయినా సరే కరెక్ట్ గా సెట్ అవ్వడానికి ఇదేరా సరైన ఫార్ములా. లైఫ్ రియాలిటీని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోవడం వల్లే ప్రకాష్ వాళ్ళ డాడీ ఈ సంబంధానికి ఓకే అని చెప్పారు. అందుకే చెప్పానురా ఆయనది చాలా ప్రాక్టికల్ అయిన మెంటాలిటీ అని. సరేరా నేను కిందికి వెళ్తున్నాను. సరే అక్క. ధనవంతులకి ధనవంతులు, పేదవాళ్ళకి పేదవాళ్ళు, మనలాంటి మిడిల్ క్లాస్ కి మరో మిడిల్ క్లాస్ లైఫ్ ఒక రియాలిటీ. అక్క చెప్పిందే లైఫ్ కి సంబంధించిన రియాలిటీ అయితే మనకి అనామికకి అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కదా. నేను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని, తను అనాథాశ్రమంలో పెరిగిన అమ్మాయి. అలా చూసుకుంటే ఇది ఖచ్చితంగా సెట్ అవుతుంది అనిపిస్తుంది. అయ్యో, ఇక్కడే విసిరేశాను కదా, ఎక్కడ పడి ఉంటుంది? కిందే ఉన్న పడి ఉంటుందా? ఇటే విసిరేశాను కదా, ఒకవేళ చెత్త కుండీలో ఏమైనా పడేశానా? ఎక్కడికి పోయింది? ఏంటన్నయ్య వెతుకుతున్నావు? అదేం లేదురా, ఒక ముఖ్యమైన డ్రాయింగ్ ఎక్కడ పడిపోయిందో తెలియట్లేదు. ఒక్క నిమిషం ఆగు. వీడొకడు ఎక్కడ పడిపోయి ఉంటుంది? అన్నయ్య ఇదేనా చూడు. రే, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా? చాలా థ్యాంక్స్ రా. వెతికేది దీన్నేరా. ఎవరన్నయ్య అక్క? అవన్నీ ఎందుకురా నీకు? ఇది దొరికినందుకు ఇంత సంతోషపడుతున్నావు ఏంటి? లవ్వా? చాచా, అలాంటిదేం లేదురా. నమ్మేశానులే. కంటిన్యూ. నీ జాబు, నీ లవరు నెక్స్ట్ లెవెల్ అంతే. రే, ఇంకా ఇది కన్ఫర్మ్ కాలేదురా. ఒకవేళ అలా జరిగితే గనక వేరే ఏముంది, నీకు గుండె. నన్ను వదిలేయండి బాబాయ్, నా ఫ్యామిలీ మొత్తం నాకు గుండు కొట్టించే ప్లాన్ లోనే ఉన్నారు. ఏంటి నందు, సిస్టమ్ కరెక్ట్ గానే పనిచేస్తుందా? ప్రాబ్లం లేదు బ్రో, కరెక్ట్ గానే వర్క్ చేస్తుంది. Hello everyone, please listen to me. Okay guys, next మనం చేయబోయే డెమోకి కాన్సెప్ట్ లవ్ అని ఫైనల్ అయిపోయింది. కాకపోతే వరల్డ్ ఫేమస్ యానిమేషన్ లవ్ పేర్ ఎవరు? నందు, ఎవరో తెలుసా నీకు? వేరే ఇంకెవరు? ఎవరై ఎడ్వర్డ్ అండ్ వెన్రీ అయి ఉంటారు. అవునా నామిక, వేరే ఎవరుంటారు? ఎడ్వర్డ్ అండ్ వెన్రీయే కదా. ఓ వావ్, చూద్దామా? చూసేద్దాం. ఓ హాయ్ కరెక్ట్, మేమే వరల్డ్ ఫేమస్ లవ్ పేర్. నేను ఎడ్వర్డ్, తను విన్రీ. హాయ్, నేను టొమాయా. నేను నాగేసా. ఎస్. హాయ్, నేను మినాటో. నేనే కుషీనా. వద్దు అనామిక, అయితే నువ్వు ఎలాంటి కథని యాక్సెప్ట్ చేస్తున్నావు?
ఒక సింపుల్ లవ్ స్టోరీ, అందులో ఒక సింపుల్ ప్రాబ్లం, దేని నుంచి ఇన్స్పిరేషన్ కాకుండా ఒరిజినల్ గా ఉండాలి. అప్పుడే క్లయింట్స్ ని ఇంప్రెస్ చేయగలం. కరెక్ట్గా చెప్పారా అనామిక? కలుస్తారా కలవరా అలాంటి ఒక థ్రిల్లింగ్ మూమెంట్, లవ్ స్టోరీ బేస్. దీన్ని బేస్ చేసుకున్న లవ్ స్టోరీసే సూపర్ హిట్ కూడా కొట్టాయి. అప్పుడైతే వాళ్ళని కలవకుండా అడ్డుకునేదేంటి? రిలీజియన్ క్యాస్ట్, కులం, నో. హెల్త్ ఇష్యూ, అబ్బాయికి అమ్మాయికి ఏదో ఒక వ్యాధి. నో. లేదంటే ఇంట్లో అపోజ్ చేస్తారు. ఇవన్నీ ప్రాబ్లమ్సే, కానీ ఇవేవి యూనివర్సల్ గా లేవు. అనామిక, యూనివర్సల్గా ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్టేటస్. అవునండి, రిచ్ అండ్ పూర్, ఈ ప్రాబ్లమే వరల్డ్లో ఎక్కడైనా ఉండే నిజమైన ప్రాబ్లం. ఇవన్నీ వర్కౌట్ కావు. ఎందుకు వర్కౌట్ కాదండి? వరల్డ్ మొత్తం హిట్ కొట్టిన టైటానిక్ లో ఉంది ఈ ప్రాబ్లమే కదా. ఇది సక్సెస్ఫుల్ ఫార్ములా అండి. నందు చెప్పింది కరెక్టే. క్లయింట్స్ ఇంప్రెస్ అవ్వాలంటే ఈ స్టేటస్ ఇష్యూతోనే ఈజీగా కనెక్ట్ అయిపోతారు. సో లెట్స్ ఫిక్స్ దిస్. అప్పుడైతే ఇందులో ఎవరు పూర్ ఎవరు రిచ్? ఇదేం ప్రశ్న అండి? ఆబ్వియస్లీ హీరో రిచ్ ఫెలో, హీరోయిన్ పూర్. ఏ హీరోయిన్ రిచ్ ఫ్యామిలీలోను హీరో పూర్ ఫ్యామిలీలోనూ ఉండకూడదా? టైటానిక్ దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ కదా నందు. అది టైటానిక్ మంచి ఎగ్జాంపులేనండి. అలాగని యాజ్ ఇట్ ఈస్ గా టైటానిక్ కాపీ కొడితే ఎలా? లేదు లేదు, ఆ? అదే వర్కౌట్ అవుతుంది. ఒక డబ్బున్న అమ్మాయి తన లవర్ కోసం చేసే సాక్రిఫైస్ మీరు చెప్పేదానికన్నా చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది నందు. కరెక్ట్ అనామిక, నువ్వు చెప్పిన దానికే ప్రిపేర్ అవుదాం. అవును, ఇదే ఓకే చేసుకుందాం. సరే, ప్రాబ్లం డిసైడ్ చేసేసాం. తర్వాత క్యారెక్టర్స్ డిసైడ్ చేసేద్దాం. ముందు హీరో క్యారెక్టర్. రే నందు, హీరో క్యారెక్టర్ గురించి అడుగుతుంది. ఇండైరెక్ట్ గా నీ గురించి చెప్పి తన్ని ఇంప్రెస్ చేసేరా. ఈ ఛాన్స్ వదులుకోవద్దురా. యాక్చువల్గా అనామిక, ఒక్క నిమిషం నందు. ఒక హీరోని అభిమానించేది గర్ల్స్ మాత్రమే. అందువల్ల ఒక హీరో ఎలా ఉండాలి అని అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి డిసైడ్ చేద్దాం. ఓకే, హీరో ఎలా ఉండాలి అనేది మీకెవరికైనా ఎనీ ఐడియా? నో ఐడియా. సరే, నేను చెప్తాను. మనం చేయబోయే కథ ఒక లవ్ స్టోరీ అవ్వడం వల్ల హీరో మాటలతోనే అందర్నీ మెస్పరైజ్ చేసే పర్సన్ అయి ఉండాలి. చాలా ట్రూత్ఫుల్ గా ఉండాలి. ఆ చైన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? ఏమండి, నేను చెప్పాను కదండి, నేను ముంబైలో ఉన్నానండి. ఇప్పుడు రావడానికి 20 రోజులు పడుతుంది. అంతేకాకుండా ఫస్ట్ మీటింగ్ లోనే హీరోయిన్ ని ఇంప్రెస్ చేసేవాడై ఉండాలి. అనామిక, దానికన్నా కూడా ఒక ముఖ్యమైన విషయం, హీరో కొంచెం పొగరు మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఫినిష్. యానిమేషన్ గురించి ఒపీనియన్ చెప్పడానికి ఇంత బ్రెయిన్ ఎక్కడుంది? ఏంట్రా, మేడం చెప్పే ఒక్క క్వాలిటీ కూడా మనలో లేదే. ఏంటి నందు, ఆ? నేను చెప్పేది కరెక్టే కదా? ఏంటండి, హీరో అంటే ఎప్పుడు కూడా హీరో లాగానే ఉండాలా? దానికి అలాగే ఆపోజిట్ గా ఒకటి ఉంటే ఇది చాలా బోరింగ్ గా ఉంటుంది. బోరింగ్ గా ఉంటుందా? చూసారా నందు, అలాంటి హీరో క్యారెక్టర్ మనకి నచ్చినప్పుడు ఆడియన్స్ కి ఎలా నచ్చుతాడు? అందువల్ల హీరోని నేను చెప్పినట్టుగానే ఫిక్స్ చేసుకుందాం. తర్వాత మన కథలో హీరోయిన్ ఎలా ఉండాలి అనేది జెంట్స్ మీరు డిసైడ్ చేయండి. అనామిక, అదే హీరో క్యారెక్టర్ సూపర్ గా డిజైన్ చేశాం కదా. నన్ను అడిగితే హీరో కన్నా హీరోయిన్ క్యారెక్టర్ తక్కువగా చూపిద్దాం. ఏరా, ఏ హీరోయిన్ సూపర్ గా ఉంటే నీకేంటి ప్రాబ్లం? నాకు తెలిసినంత వరకు హీరో కన్నా హీరోయిన్ చాలా బ్యూటిఫుల్ గా ఉండాలండి. అప్పుడే ఆ యావరేజ్ గా ఉండే హీరో
ఆ సూపర్ హీరోయిన్ ఎలా ఓకే చెప్పేలా చేస్తాడు, ఎలా లవ్ చేసేలా చేస్తాడు, అలాంటి ఒక ఎక్స్పెక్టేషన్ ఆడియన్స్ మైండ్ లో ఎప్పుడూ ఉంటుంది. సూపర్ నందు, ఇది ఎక్సలెంట్ ఐడియా.